జారీ చేశారు. సో దాదాపుగా 7 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో హైడ్రాకి సంబంధించినటువంటి టీమ్స్ కానీ లేదా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టీమ్స్ గ్రౌండ్ లెవెల్లో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఇప్పటికే సూచించడం జరిగింది. ప్రస్తుతం మనం హైడ్రా కంట్రోల్ రూమ్లో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కంట్రోల్ రూమ్లో పూర్తి స్థాయిలో వర్షాలు ఎక్కడ పడుతున్నాయి అనేది ఎగ్జాక్ట్గా మనం చూస్తున్నది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి అంటే 3 క్యూర్ పరిధిలో ఉన్నటువంటి ఏరియాల్లో ఎక్కడెక్కడ వర్షం పడుతుంది అనేది ఇక్కడి నుంచి చూసిన తర్వాత వర్షాలు ఎక్కడ ఎక్కువ కురిస్తే అక్కడ టీమ్స్ని అలర్ట్ చేస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ వీళ్ళందరూ కూడా హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి టీమ్స్ని అప్రమత్తం చేస్తూ ఉంటారు. దాదాపుగా 2500 మంది హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది గ్రౌండ్ లెవెల్లో వర్షాకాలంలో జనాలకు ఇబ్బందులు రాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది మాట్లాడదాం. ఏంటి సార్, రెగ్యులర్గా ఎన్ని టీమ్స్ పనిచేస్తున్నాయి, నిరంతరం ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి? గడిచినటువంటి 2-3 రోజుల నుంచి కొంత ఎక్కువ మొత్తాల్లో వర్షం పడుతుంది కదా సార్. మాకు యావరేజ్గా 50 to 70 కంప్లైంట్స్ వరకు డైలీ యావరేజ్ మీద వస్తున్నాయి సార్ కంప్లైంట్స్. ఇంకా అది రెయిన్ ఇంటెన్సిటీ దాని వచ్చిన సెంటీమీటర్ని బట్టి కంప్లైంట్స్ పెరుగుతూ ఉంటాయి సార్. ఇప్పుడు మియాపూర్లో బాలయ్య అనేటువంటి వ్యక్తి వాళ్ళకు నాలలో కొట్టుకుపోయాడు కదా, సో దానికి సంబంధించి కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది, ఇంకా టీమ్స్ వర్కౌట్ చేస్తున్నాయా? సార్ టీమ్స్ 3 టీంలు డిప్లాయ్ చేసి ఉన్నాము. మేము అండర్ ప్రాసెస్లో ఉంది సార్. సర్చింగ్లోనే ఉన్నాయి, సర్చింగ్ ఆపరేషన్స్. ఇప్పుడు సర్చ్ ఆపరేషన్లో ఎంతమంది పాల్గొన్నారు అక్కడ? సార్ 20 మెంబర్స్ వరకు ఉన్నారు సార్. సో ఇవాళ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి 3 జిల్లాల్లో కూడా కొంత ఎక్కువ వర్షపాతం పడేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. సో క్యూర్ పరిధిలో మొత్తం మీ టీమ్స్ అన్ని కూడా అప్రమత్తంగా ఉన్నాయా గ్రౌండ్ లెవెల్లో? సార్ అందరూ కూడా ఆన్ ద ఫీల్డ్లోనే ఉన్నారు సార్. 24/7 ఫీల్డ్లోనే వర్క్ చేస్తున్నారు సార్. కంప్లైంట్ని ఇమీడియట్లీ సాల్వ్ చేసేస్తున్నాం సార్. ఎన్ని కంప్లైంట్లు వస్తున్నాయి ఆన్ అన్ యావరేజ్? 50 to 70 వరకు వస్తాయి సార్. అది రెయిన్ ఇంటెన్సిటీ బట్టి ఉంటుంది సార్. సెంటీమీటర్స్ ఎక్కువ ఉంటే మోర్ దెన్ 100, 150, 200 వరకు కూడా వెళ్తాయి సార్. ఎస్ సార్. సో ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్లో గడిచినటువంటి 2-3 రోజుల నుంచి ఎక్కువ మోతాదులో వర్షం పడుతున్నందున జనాలు కొంత ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్స్ ఉత్పన్నం అవుతున్నాయి. ముఖ్యంగా సాయంత్రం పూట 6-7 గంటల సమయంలో ఎక్కువ వర్షం పడుతుంది. ఉద్యోగస్తులు ఇంటికి వెళ్ళేటువంటి టైంలో కొంత ఎక్కువ వర్షం పడుతుండడంతో రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అవుతుంది, వాటర్ స్టాగ్నేషన్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ జనాలకు ఇబ్బంది కాకుండా చూసేందుకు హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బందులు, టీంలు అన్ని కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నాయి అనేది హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి ముసురుతో కూడినటువంటి వర్షం హైదరాబాద్లో పడుతుంది. ఇవాళ సాయంత్రం దాదాపుగా ఒక 5-6 గంటల తర్వాత ఎక్కువ మోతాదులో వర్షం పడేటువంటి సూచనలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ ఆల్రెడీ సూచించింది. కాబట్టి దానికి అనుగుణంగా సిబ్బంది గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు. మొత్తం 300 వార్డులకు గాను 300 మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలతో పాటు ఏదైనా ఇబ్బందికర సిచ్యువేషన్ వస్తే రెస్క్యూ చేసేందుకు దాదాపుగా 50. Pick your preferred investment with Angel.